ఫైనాన్షియల్ గా సఫర్ చేశారు. యా రైట్. ఓకే ఓకే రైట్. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద ఈ జల వివాదంలో ద్రోహి ఎవరంటే బారాసన్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల ప్రసంగంలో జలద్రోహి బారాసన్ అని చెప్పేసి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఏంటి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటారు? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇవాళ దొంగే దొంగను దొంగ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి శైలి ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ డిబేట్ కామెంట్ లో కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపమని చంద్రబాబు నాయుడుకి చెప్పినా అంటే అది పచ్చి అబద్ధం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో అక్కడున్న ప్రతి పార్టీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తా ఉంది. అదే అబద్ధమైనప్పుడు ఇంకా ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధమైనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా చిత్తశుద్ధితోని పనిచేసినట్టుగా ఎక్కడా కూడా ఆనవాలు లేవు. ఎందుకంటా ఉన్నామంటే తులసిరెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే అక్కడ మెగా కృష్ణారెడ్డి గారిని బ్రతికించడానికి ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కమిషన్ల కోసం ఆడిన అంటా ఉన్నారు. తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా జలయజ్ఞంలో వైఎస్ గారి తరపున ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ప్రతి ప్రాజెక్టుల గురించి, ఆనాడు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మరి కమిషన్ల కోసమే కట్టినావా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా అడగాల్సిన అవసరం వస్తుంది. మోరోవర్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన తర్వాత కట్టినటువంటి ఈ 2 ప్రాజెక్టులు విభజన చట్టం తర్వాత ఏర్పాటైన కట్టుకున్నవి కావు. ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న పర్మిషన్లతో కట్టినవి. కృష్ణా నది పైన కడుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అక్కడ గోదావరి నది మీద కట్టుకున్నటువంటి తుమ్మిడియేటి వద్ద కట్టాల్సినటువంటి ప్రాజెక్టు కావచ్చు. ఆ తుమ్మిడియేటి నుంచి మనం తర్వాత దాన్ని మేడిగడ్డకు మార్చుకొని కాళేశ్వరంగా కట్టుకున్నాం. సో మా రాష్ట్రంలో కట్టుకున్న ప్రాజెక్టులు మా నీటి హక్కుల కోసం ఖచ్చితంగా కట్టుకోవాల్సింది. విభజన చట్టం తర్వాతనే మేము ఆ ప్రాజెక్టులను ప్రారంభించాం. ఇక కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ పార్టీగా మేము ఏ రోజు కూడా వాటి ఏర్పాటుని సమర్థించలేదు. మరోవర్ మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూనే వచ్చినాం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని ఈ ప్రాజెక్టులు, ఈ బోర్డులు మా రాష్ట్రాలకి ఎందుకు, తెలుగు రాష్ట్రాలకి ఎందుకు? మరోవర్ తెలంగాణ ప్రాంతాన్ని దాదాపుగా 50 సంవత్సరాలు 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే, 17 సంవత్సరాలు టీడీపీ పాలిస్తే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసినటువంటి ఆనవాళ్ళు లేదు. ప్రారంభించడం కనుక దత్తాత్రేయ గారు అంటే 2020 జనవరి 13న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించి 13 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి కారణమయ్యారు అంటే ఒప్పుకుంటారా? ఒకటి మేము ఏం చెప్తున్నామంటే, మేము కట్టుకుంటున్నటువంటి పాలమూరు రంగారెడ్డి విషయంలో అఫెక్స్ కౌన్సిల్ లో మీటింగ్ లో పెట్టినప్పుడు చాలా క్లియర్ గా బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గా మా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మాకు రావాల్సిన నీటి వాటా 811 టీఎంసీలు కృష్ణాలో, 968 టీఎంసీలు గోదావరిలో రావాలి. కాబట్టి మేము కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు వాటిపైన ఆధారపడ్డ ప్రాజెక్టులు. మోరోవర్ ఇప్పుడు జూరాల వద్ద కట్టుకోవాలనేటువంటి ప్రపోజల్ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా ప్రారంభించారు. మరి వై ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద వాటర్ ఫ్రమ్ తుమ్మిల నుంచి ఎందుకు నీళ్లు తీసుకోవాలనుకుంటారు? తుమ్మిల దేనికి అనుసంధానంగా ఉంది? శ్రీశైలానికి అనుసంధానం అయి ఉంది కదా. కృష్ణా నది, తుంగభద్ర నది రెండిటి అనుసంధానమే శ్రీశైలం. కాబట్టి తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి దాదాపుగా 450 టీఎంసీల నుంచి 500 టీఎంసీలు, గోదావరి నది నుంచి వచ్చే, కృష్ణా నది నుంచి వచ్చేటివి తుంగభద్ర నుంచి 2 నదుల అనుసంధానంతో కట్టుకున్న ప్రాజెక్టు. మనం శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోకపోతే శ్రీశైలాన్ని అప్పనంగా ఆంధ్రప్రదేశ్ కు అప్పచెప్పినట్టే అవుతుంది. మనకు శ్రీశైలం డ్యామ్ లో వాటా లేదా అండి? తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావాల్సినటువంటి హక్కు లేదు. ఆ హక్కు కోసమే కదా ఇవాళ మేము కొట్లాడుతా ఉన్నాం. ఆ హక్కు కోసమే కదా ఇవాళ మేము పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలం నుంచి తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మేమేమంటా ఉన్నామంటే మా నీటి వాటాలో ఏ ఒక్క ట్రిబ్యునల్ అయినా, ఇటు కృష్ణా ట్రిబ్యునల్ కావచ్చు, కృష్ణా ట్రిబ్యునల్ 2 కావచ్చు, అటు గోదావరి నది పైన బచావతి ట్రిబ్యునల్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో జడ్జిమెంట్స్ ఇవ్వకుండా పోవడం వల్లనే ఇవాళ జలశక్తి శాఖ కావచ్చు, సిడబ్ల్యూసీ కావచ్చు, మనం అఫెక్స్ కౌన్సిల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు కడుతున్నటువంటి ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు మావి అయినప్పుడు, మా ప్రాంతంలో, మా బేసిన్ ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పుడు మేము ప్రాజెక్టులు కట్టుకోకూడదా? బేసిన్ ప్రాంత అవసరాలు తీర్చుకోకూడదా? రాయలసీమకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన 5th డే రోజే కేసీఆర్ గారు 5th Second 2020లోనే లేఖ రాశారు చాలా క్లియర్ గా. వీఆర్ ఆబ్జెక్టింగ్. దత్తాత్రేయ గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న ప్రముఖులందరూ కూడా శుభోదయం. చెప్పండి,
మొత్తం మీద రెండు పార్టీల వారు ఇప్పుడు మొత్తం వాటర్ వారు దిశగా పయనిస్తోంది. ఆ రెండు రాష్ట్రాలకు కూడా ఇప్పుడు ఆ సమస్య తాకింది. అంటే ఈ రెండు రాష్ట్రాలు గొడవ పడుతుంటే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదని మీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? సార్, తెలంగాణ నుంచి కూడా బీజేపీ ప్రతినిధిని ఒకరిని చర్చలో పెట్టున్నారు. నన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి పిలిచారు. అవును, మరి మీ ఉద్దేశం ఏమిటో నాకైతే కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారండి, అలానే కాంగ్రెస్ నుంచి కూడా అలానే ఉన్నారు. ఓకే 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 ఉన్నారు. అందరూ కూడా అది ఆంధ్రప్రదేశ్ గురించి కావచ్చు, తెలంగాణ గురించి కావచ్చు, రెండింటి గురించి కూడా కేంద్రం ఏం చేస్తుంది అనేది యాంకర్ గారి ప్రశ్న. నాకు అర్థం ప్రశ్న అర్థమైంది. నేనేమంటున్నా అంటే ప్యానెల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా చాలా నిపుణులు ఉన్నారు, అనలిస్టులు, అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు. మన తులసిరెడ్డి గారు కూడా చాలా వివరంగా విభజన చట్టాన్ని గురించి ఉండే సమస్యలు, అనుమతులు వాటి గురించి ఆలోచించారు. ఈరోజు కేంద్రం కూడా కేంద్ర వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేసి ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరినీ కలపడము, అదేవిధంగా మన ఈ రెండు గోదావరి వాటర్ బోర్డు, అదేవిధంగా కృష్ణా వాటర్ బోర్డు రెండింటి నుంచి కూడా వాళ్ళ ప్రతినిధులు కూడా తీసుకుని ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. అందరికి కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ కమిటీ పరిష్కరిస్తుంది. ఆ కమిటీలో ఎవరి వాదనలో వాళ్ళు వినిపించుకునే అవకాశం ఉంది. మనం ఆఫ్టర్ ఆల్ మనం మొన్నటి వరకు 2014 వరకు మన తెలుగు రాష్ట్రాలు ఒకటిగానే ఉన్నాయి కదా. ఈ రోజు 2 రాష్ట్రాలు కావచ్చు, ఒకటిగానే ఉన్నాయి. కాబట్టి ఇది అంతర్జాతీయ సమస్య కాదు. వినిపిస్తుందండి? ఇదేమి పరిష్కరించలేని సమస్యలు ఏవి కాదు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించగలిగే సమస్యలు. రెండు రాష్ట్రాల నాయకత్వం కూర్చొని పరిష్కరించుకోగలదు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ దీంట్లో ఏపీకి నీటి విషయంలో ఏపీకి పెద్దపీట వేసి తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఎవరికి ఏమి పెద్దపీట వేయరు. ఒకటి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండే రాష్ట్రము. నదుల్లో వచ్చే నీళ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో సముద్రంలో కలుస్తున్నాయి. సుమారు 3,000 టీఎంసీలు కలుస్తున్నది నీరు వచ్చి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండేది సముద్రంలో కలవడం వేస్ట్ కావడం కంటే వాటి మీద ప్రాజెక్టులు నిర్మించవచ్చు, రైతులకి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చేయొచ్చు. దీని విషయంలో తెలంగాణ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఏ ప్రాజెక్టు కట్టి అనుమతులు తీసుకోవాలో మనం ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. దాని మీద అన్ని ఎక్కడ కూడా అనుమతులు లేవు, ఇంక్లూడింగ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా అనుమతులు లేవు. అందువల్ల అవి ఆపేయడం జరిగింది. సిడబ్ల్యూసీ అనుమతులు లేవు, ఎన్జిటి అనుమతులు లేవు, మిగతా దానికి సంబంధించిన అనుమతులు ఏమీ లేనందువల్ల ఆ ప్రాజెక్టును ఆపేయడం జరిగింది. మనందరం కూడా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు ఇద్దరు కూడా కలుసుకొని దావత్తులు తీసుకొని డిన్నర్లు చేసుకొని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వారు ఆ రోజు కౌగిలించుకున్న తర్వాత వచ్చి రాయలసీమ ఎత్తి పథకాలు ప్రారంభిస్తే తెలంగాణ వెంటనే అభ్యంతరం చెప్పింది. మేము అభ్యంతరం చెప్తున్నామని, దానికి అనుమతులు లేవనే విషయం తెలిసింది. అది ఆగుంది, ఆ విషయం కూడా మనకు తెలుసు. నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ కింద ఉండే రాష్ట్రంగా, చివరుండే రాష్ట్రంగా సముద్రంలో వృధాగా పోయే నీటిని 1000 టీఎంసీల నీటిని ప్రాజెక్టులు అనుమతుల ద్వారా కట్టుకోవాలి. అనుమతులు లేకుండా కట్టాలని నేను చెప్పడం లేదు. అనుమతుల ద్వారా కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంక్షేమం కోసము, రైతుల కోసం ఉపయోగించుకుంటే ఎవరికి ఏమి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇది రాజకీయ కోణము, రెండు తెలుగు ప్రజల మధ్య గొడవలు సృష్టించడము ఇంత అవసరం ఉందని నేను అనుకోవడం వల్ల మీరు ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను చెప్పినందువల్ల ఆగారు రాయలసీమ ప్రాజెక్ట్ అనేది. అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉండుండొచ్చు, ఇద్దరికి మంచి సంబంధాలు ఉండుండొచ్చు. కానీ అంత బహిరంగంగా అబద్ధం చెప్పడం ఏదైతే ఉందో, నేను చెప్పినందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు ప్రాజెక్ట్ అని చెప్పడం ఏదైతే ఉందో, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని అందరూ కూడా నిరసిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు 99 నిజాలు చెప్పి ఒక్క అబద్ధం చెప్తే
అది పెద్ద ఇష్యూ అవుతుంది, అది పెద్ద సమస్య అవుతుంది. మిగతా 99 నిజాలను కూడా ఆమోదించేదానికి అవకాశం ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే రెండు తెలుగు ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాలు మొన్నటి వరకు మనం కలిసి ఉన్నాము, పక్క పక్కన ఉన్నాము. తెలుగు ప్రజల మనము ఒకరి మేలు ఒకరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆయన బాగా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్ వెళ్ళి చంద్రశేఖర్ గారితో కూర్చొని మాట్లాడుకొని అక్కడ సచివాలయంలో ఉండే బిల్డింగ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హక్కు ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాలు అన్ని ఏమాత్రం ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పి వచ్చేశారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. కాబట్టి ఇవి ఏది కాకుండా ప్రజలు కూర్చొని రెండు రాష్ట్రాల నాయకత్వము, ప్రభుత్వం, ముఖ్యమంత్రులు, అధికార రాష్ట్ర సంస్థ కూర్చొని ఏ విధంగా నీటిని వృధా కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ఉపయోగించుకోవచ్చు, రైతాంగానికి ఏ విధంగా మేలు జరగాలని ఆలోచించి సమస్య పరిష్కరించుకోవచ్చు. ఇది యుద్ధ వాతావరణం ఉండవలసిన అవసరం లేదు. మన అందరం కూడా తెలుగు ప్రజలము. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్రము, సెంట్రల్ వాటర్ కమిషన్ జోక్యం చేసుకుంటుందని ఇందాక ప్రస్తావించాను. ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ రోజు అక్కడ మన సుప్రీంకోర్టులో 5వ తేదీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు కూడా విచారణకు వస్తుంది. దాని విషయంలో ఎవరో కూడా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, చివరి రాష్ట్రంగా నీటిని వృధా సముద్రంలో వేల టీఎంసీలు కలవకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని అనుమతులు తీసుకుని